బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సరే దానిపై సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఉప ఎన్నికల్లో విజయం మనదే, జయం మనదేరా అని నినాదాలు ఇస్తున్నారు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా. సరే, ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వచ్చాయనుకుందాం. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయనుకుందాం. ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది డిపెండ్స్ ఆన్ స్పీకర్. సో అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహారాలు ఉంటాయి. సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పడానికి లేదు. అసెంబ్లీకి సంబంధించినంత వరకు, అసెంబ్లీ వ్యవహారాలన్నీ వాటికి సంబంధించినంత వరకు ఆయనే సుప్రీం, ఆయనే చీఫ్ జస్టిస్. ఇప్పుడు గడ్డం ప్రసాద్. సో గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాత్రం సుప్రీం